సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగానే ఉంది. పలువురు ప్రముఖులు బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలుడిని ఇప్పటి వరకు అల్లు అర్జున్ పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు నేతలు. ఇక ఇటు జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ వరుసగా మెగా బ్రదర్స్ ను కలిశారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. స్పెషల్ డాక్టర్ల పర్యవేక్షణలో కిమ్స్ లో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. 11 రోజులుగా ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. మరో 15 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచుతామని తెలిపారు. కోమాలో ఉన్న శ్రీతేజ్ చికిత్సకు స్పందించడం లేదని తెలిపారు. బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి. డాక్టర్లను అడిగి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాధిత బాలుడు శ్రీతేజ్ ను ఇంతవరకు అల్లు అర్జున్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు నేతలు. 11 days అయింది, ఇంకా కూడా కంప్లీట్ కోమాలోనే ఉన్నాడు. ఏమైనా తినడానికి ఫీడింగ్ కానివ్వండి అన్ని లిక్విడ్స్ ద్వారానే ఇవ్వడం జరుగుతూ ఉంది. కంప్లీట్గా కేర్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి తప్పకుండా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రజలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇలాంటి సంఘటన జరగకూడదు అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటాము అనేటువంటి మాట ప్రభుత్వం తరఫున, కమిషన్ తరఫున మేము బాబు వల్ల తండ్రికి చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, పేద బిడ్డ అయినా ధనిక బిడ్డ అయినా ఒకే రకంగా చూద్దామని చెప్పేసి మేము అదే చెప్తా ఉన్నాం. ఇవాళ బాబుకు కూడా మేము పూర్తి భరోసాను ఇవ్వడం కోసం రావడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా భరోసా ఇస్తాం. తల్లి కోల్పోయింది కాబట్టి తండ్రికి భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బాబు మంచి పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు పలువురు కాంగ్రెస్ నేతలు. డాక్టర్లను అడిగి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు నేతలు. కుటుంబంలో ఒకరి ప్రాణం పోయి మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందితే అల్లు అర్జున్ ఎందుకు పరామర్శించడం లేదన్నారు నేతలు. ఏదైతే ఈరోజు లైన్ కట్టిరో మీరు సినిమా యాక్టర్లు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి ఒక్కసారి ఆ పిల్లగాడిని పరామర్శించండి. ఒక్కసారి ఆ పిల్లగాడున్న దయనీయ పరిస్థితి ఒక్కసారి చూడండి. తల్లి కోల్పోయిన పిల్లగాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తల్లి చనిపోయిందని కూడా ఆ పిల్లగానికి తెలియదు కదా. 4 గంటలు జైల్లో ఉన్న అల్లు అర్జున్ చూడడానికి మీరు ఇంత పరుగులు తీస్తున్నారే. ఒక్క 5 నిమిషాలు సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది అన్న వచ్చి ఆ ఫ్యామిలీని పరామర్శించండి. ఇటు జైలు నుంచి విడుదలైన తర్వాత నటుడు అల్లు అర్జున్ తన బంధువులను వరుసగా కలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లిన అల్లు అర్జున్ దంపతులు సుమారు గంట సమయం గడిపారు. తాజా పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఆ తర్వాత నాగబాబు నివాసానికి వెళ్లి కలిశారు అల్లు అర్జున్. ఇటు అల్లు అర్జున్ కు ప్రముఖుల పరామర్శ కొనసాగుతోంది. సంధ్యా థియేటర్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోయింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఆయన్ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే హైకోర్టు ఆయనకు అదే రోజు బెయిల్ ఇచ్చింది. నిన్న ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యారు అల్లు అర్జున్. రైతు కూలీలకు ఈ నెల 28వ తేదీ నుంచే ఆర్థిక సాయం అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ ఆవిర్భావం రోజు తొలి విడతలో 6,000 ఇస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం వారసత్వంగా అప్పులు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. ఇక ఇటు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టనుంది సర్కార్. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే మొదట ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ఆ తర్వాత 3 మాజీ సభ్యులకు సంతాప ప్రకటన చేయనున్నారు స్పీకర్. ఈ సమావేశాల్లో 2 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీ బిల్లులను సభ ముందుకు తేనున్నారు. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. సభలో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కొత్త సభ్యులకు స్పీకర్ ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించగా బీఆర్ఎస్ సభ్యులు డుమ్మా కొట్టారు. దీనిపై సభాపతి సీరియస్ గా ఉన్నారు. సభలోనే ఈ విషయంపై కడిగిపారేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సభా మర్యాదలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ గడ్డం ప్రసాద్. బీజేపీ, ఎంఐఎం సభ్యులు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు గైర్హాజరవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇటు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ విమర్శలను సభావేదికగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. నిరుపేద కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెల 28న మొదటి విడతగా 6,000 రూపాయలను ప్రజాప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు మొదటి విడతగా నిరుపేద కూలీలకు 6,000 ఇస్తామని స్పష్టం చేశారు. తెల్లవాళ్ళ బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేలు 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేకపోయిందన్నారు భట్టి విక్రమార్క. రైతు బీమా బీఆర్ఎస్ బంద్ చేస్తే తాము వచ్చాక 1,500 కోట్లు కట్టామన్నారు. 10 ఏళ్లలో మీ వైఫల్యాలను మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం చూస్తూ కూర్చోదని వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. రైతు బీమా మీ హయాంలో పూర్తి బంద్ చేశారు. ఫార్మర్స్ అందరికి ఇన్సూరెన్స్ కట్టేది పూర్తి బంద్ చేశారు. మేము రాగానే రైతు బీమా కట్టాము. అప్పుడు 1,514 కోట్ల రూపాయలు, 1,514 కోట్ల రూపాయలు రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ని గవర్నమెంట్ కట్టింది. మీరు 10 ఏళ్లు కట్టలే. రైతు లేనిదే రాజ్యం లేదన్నారు మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు. వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించిన మంత్రులు రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత దేవాలయ నూతన చైర్మన్, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. రైతులకు భరోసా కల్పించేలా మార్కెట్ కమిటీలు పనిచేస్తాయన్నారు తుమ్మల నాగేశ్వరరావు. బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధిక నిధులు కేటాయించామన్నారు. మన శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు చెప్పారు, నాకు కూడా రైతులు హైదరాబాద్ నమ్ముకోకుండా హైదరాబాద్ వర్తకులే వచ్చిన రైతుల దగ్గర కొనాలి, నాకు మార్కెట్ ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతున్నాను. తప్పకుండా మీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ఈ ప్రభుత్వంలో చేసే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు వ్యవసాయం చేయడం మానేస్తే ఊర్లో కుక్క కూడా ఉపవాసం ఉంటుందంట. అట్లాంటి పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మరి ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేటువంటి రైతన్నలను బాగు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఈ దేశంలోనే 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాదాపూర్ శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాను ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. క్రాఫ్ట్ మేళలో ఏర్పాటు చేసిన స్టాళ్లను, వివిధ ఉత్పత్తులను చూశారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ జ్యూట్ బోర్డు ఆధ్వర్యంలో క్రాఫ్ట్ మేళా ఏర్పాటు చేశారు. దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పటేల్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో ఆయన ఫోటోకు పూలు వేసి అంజలి ఘటించారు. దేశానికి పటేల్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ సమైక్యత కోసం పటేల్ ఎంతో కృషి చేశారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ దంపతులు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుందన్నారు బీజేపీ నేతలు. కుంభమేళాకు భారీగా భక్తులు హాజరు కావాలని తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు సమాజం బాగుపడుతుందన్నారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దేశ ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు కాషాయం పార్టీ నేతలు. కుంభమేళాకు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. పవిత్ర నదుల్లో 100 ఏళ్లుగా కుంభమేళాలు జరుగుతున్నాయన్నారు. ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుందని తెలిపారు కేంద్ర మంత్రి. ఈ కుంభమేళాలో 30 కోట్లకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. కుంభమేళాలు జరిగేటువంటి సాంప్రదాయం ఉంది. ఈసారి గంగా నదిలో ఏదైతే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జనవరి
13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనున్నది. ప్రతి 12 సంవత్సరాలకోసారి జరిగేటువంటి మహాకుంభమేళ. ఈ కుంభమేళలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 30 కోట్ల మందికి పైగా హిందువులు పాల్గొంటారనేటువంటి అంచనా వేయడం జరిగింది. మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు సమాజం బాగుపడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇప్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. వ్యవసాయంలో వాటిని వాడుతూ ఆర్థికంగా నిలదొక్కునేందుకు డ్రోన్ దీదీ పేరిట మోదీ సర్కార్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్లో జేసీఐ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. డ్రోన్ దీదీ పేరు మీద ప్రతి గ్రామంలో కూడా మహిళలకు డ్రోన్ పైలట్ నేర్పించి వ్యవసాయ రంగానికి ఉపయోగించేటువంటి క్రిమి సంహారక మందులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, కొలతలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు డ్రోన్ల ద్వారా చేస్తున్న విషయం మీకు తెలుసు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మహిళలను గుర్తించి వాళ్ళకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ఈరోజు డ్రోన్ దీదీ పేరు మీద నరేంద్ర మోడీ గారు శిక్షణ ఇస్తున్న విషయం అని తెలుసు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పార్టీ నాయకత్వం తనకు పెద్ద బాధ్యతలు అప్పగించిందన్నారు. ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలేనని కొట్టిపారేశారు. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి తనకు పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయన్నారు సంజయ్. రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు. అంతకంటే పెద్ద బాధ్యతలను ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా. కాబట్టి పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి. నేను మీరు రాయడానికి తప్పుపడతలేను, కానీ దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. దానికి కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. వల్లభాయ్ నిర్విరామ కృషి మన దేశాన్ని ఏకం చేసి బలమైన భారత్కు పునాది వేసిందన్నారు. పటేల్ జీ నాయకత్వం అఖండ భారతదేశ గుర్తింపును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారంటూ ట్వీట్ చేశారు సంజయ్. జాతీయ సమైక్యత రూపశిల్పి, నవ ఇండియా సృష్టికర్త, ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. దేశానికి వల్లభాయ్ చేసిన సేవలు మరువలేనివని ట్వీట్ చేశారు రఘునందన్ రావు. కాంగ్రెస్ను విమర్శించడం తప్ప ప్రధాని స్పీచ్లో డెవలప్మెంట్ గురించి లేదన్నారు ఇండియా కూటమి నేతలు. ముగిసిన చరిత్ర గురించి మాట్లాడడం తప్ప ప్రజెంట్, ఫ్యూచర్ గురించి ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పడం మాని బీజేపీ ఏం చేస్తుందో మోదీ చెప్పాలని ప్రశ్నించారు ఇండియా కూటమి నేతలు. లోక్సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం అందరినీ నిరాశపరిచిందన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. మణిపూర్, సంబాల్, అదానీ ఇష్యూలపై స్పందిస్తారనుకుంటే మరోసారి కాంగ్రెస్ పై విమర్శలు చేయడంపైనే దృష్టి పెట్టారన్నారు. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు వేణుగోపాల్. నేషన్ ఎక్స్పెక్ట్ ఎ రిప్లై ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ అబౌట్ అదానీ ఇష్యూ. నేషన్ ఎక్స్పెక్ట్ the reply from the Prime Minister about the Sambal like human valued issues. But entire country is disappointed. Prime Minister's only one point agenda, repeated agenda to blast Congress party. ప్రధాని మోదీ ఇప్పటికైనా మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాల గురించి మాట్లాడడం మానేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్. 10 ఏళ్లుగా అధికారంలో ఉండి ఏం చేశారో మోదీ చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘనలు ప్రతిరోజు జరుగుతున్నాయని తెలిపారు జైరాం. భూల్ జాయియే నెహ్రూ, పండిత్ నెహ్రూ को भूल जाइए इंदिरा गांधी जी को, उन्होंने क्या किया, उन्होंने नहीं क्या किया. आप क्या कर रहे हैं वो उसको तो बताइए, जानकारी दीजिए, सभी पार्टियों को विश्वास में लीजिए. कितने सर्वदलीय बैठक आपने बुलाया मुझे बताइए, प्रधानमंत्री बताएं. లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై స్పందించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కాంగ్రెస్ తీసుకొచ్చిన రాజ్యాంగం, కల్పించిన హక్కులతోనే మోదీ ప్రధాని అయ్యారని అన్నారు. దేశానికి రాజ్యాంగం, జాతీయ జెండా, గీతంతో పాటు స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ has given him all rights with this constitution, with the national flag and national anthem and independence. And that is why when independence has been given to him and democracy has been given,
now he is the Prime Minister of this country. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్కౌట్ కాదన్నారు ఎంపీ శశి థరూర్. ఇందులో చాలా లోపాలున్నాయని చెప్పారు. తాము 1952లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను ప్రారంభించామన్నారు. 1952, 1957, 1962, 1967లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ గా ప్రారంభించామని చెప్పారు శశి థరూర్. It is only because governments fell, coalitions fell apart, people lost votes of confidence, or governments were dismissed and they had to come back another time, or a government decided to call an early election. All these reasons can still happen in the future. So you go through the great trouble and expense of calling this new scheme, you may end up in exactly the same position within 20 years, which is what happened earlier. ప్రధాని మోదీ ఎప్పుడూ మాటపై నిలబడే వ్యక్తి కాదని విమర్శించారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్. అవినీతి పరులందరినీ పక్కనే ఉంచుకొని అవినీతిని సహించమని మోదీ స్పీచ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలో అత్యంత అవినీతి పరులని విమర్శించారు సంజయ్ రౌత్. सबसे पहले अजीत पवार को पार्टी से निकालिए. उनको जो आपके महान उपस्थिति में शपथ ग्रहण किया है ना, तो बताइए एकनाथ शिंदे सबसे भ्रष्ट व्यक्ति है. और भी उनके साथ जो 10-12 लोग आए हैं ना, जिनको पर ईडी सीबीआई के मुकदमे और रेड्स हुए हैं, आपका जो 56 इनका सेना है, उस सीने से पूछिए कि मेरे आसपास कितने भ्रष्ट लोग हैं. లోక్సభలో రాజ్యాంగంపై ప్రధాని మోదీ ప్రసంగాన్ని తప్పుబట్టారు ఇండియా కూటమి నేతలు. కాంగ్రెస్ ను విమర్శించడం తప్ప దేశానికి ఏం చేస్తున్నారో మోదీ చెప్పలేదని మండిపడ్డారు. గబ్బా టెస్ట్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. భారత్ టాస్ గెలిచినా పెద్దగా కలిసి రాలేదు. బ్యాటర్లను అవుట్ చేయడంలో భారత బౌలర్లు తడబడ్డారు. రెండో రోజు ఆట ముగిసే టైంకి ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 407 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, స్మిత్ సెంచరీతో చెలరేగారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీశారు. ప్రతిష్టాత్మక బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ రెండో రోజు ముగిసింది. గబ్బా వేదికగా థర్డ్ టెస్ట్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 152 పరుగులు, స్టీవ్ స్మిత్ 101 పరుగులతో చెలరేగారు. ప్రస్తుతం క్రీజ్లో అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్ ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీసి ఆసీస్ను దెబ్బకొట్టాడు. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. తర్వాత కూడా వరుణుడు గ్యాప్ ఇవ్వకపోవడంతో మొదటి రోజు మ్యాచ్ నిలిచింది. దీంతో రెండో రోజు ఆట అరగంట ముందుగానే ప్రారంభమైంది. 28 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఆటను ప్రారంభించిన కంగారులను తన బౌలింగ్తో పరిగెత్తించాడు బుమ్రా. వర్షం రావడంతో పిచ్ బౌలింగ్కు సహకరించింది. దీనిని ఉపయోగించుకున్న బుమ్రా స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు తీశాడు. ఓపెనర్లు నాథన్ మెక్స్వీని 9 పరుగులు, ఉస్మాన్ కవాజా 21 రన్స్కే కట్టడి చేశాడు. తర్వాత మార్నస్ లబుషేన్ను పెవిలియన్ చేర్చాడు నితీష్ కుమార్. లబుషేన్ అవుట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ట్రావిస్ హెడ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. స్మిత్ కు అండగా హెడ్ బ్యాట్ కు పనిచెప్పాడు. వరుసగా 4లు 6లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్ కు ఏకంగా 241 పరుగులు చేశారు. ఇదే టైంలో ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరిని బుమ్రా అవుట్ చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సిరాజ్ అవుట్ చేశాడు. ఇవాళ ఒక్కరోజే ఆసీస్ 377 పరుగులు చేసింది. 5 టెస్టుల సిరీస్లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి ఇరు జట్లు సమంగా ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు క్వాలిఫై కావాలంటే భారత్కు ఈ సిరీస్ గెలవడం ముఖ్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్.